అయితే రేవంత్ అన్న ఏమంటుండు తెలుసా? వాస్తవానికి రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద బాధ ఏందంటే, జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌కు వెళ్ళిపోయిండు కదా! ఇప్పుడు కాంగ్రెస్‌కి రాజీనామా చేసి, జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుమారు 15 మంది లీడర్లు బీఆర్ఎస్‌లోకి చేరడానికి రెడీ ఉన్నారట. ఐ మీన్ ఏందంటే ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. అయితే కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు, అలాగే 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా! అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు కదా! 2023లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆ లీడర్లు ఉన్నారు కదా! వాళ్ళు కూడా జీవన్ రెడ్డితో టచ్‌లో ఉన్నారట. అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 15 మంది కీలకమైనటువంటి వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇది రేవంత్ అన్నకు అర్థమైంది. జీవన్ రెడ్డి కేసీఆర్తో చేతులు కలిపిండు. ఇక కేసీఆర్ జీవన్ రెడ్డితోటి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేపిస్తాడు. కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తితో ఉన్న లీడర్లు, అసహనంతో ఉన్నటువంటి లీడర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీలోకి పోతారు. అప్పుడు కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుంది, కాంగ్రెస్కి చాలా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉందనేది రేవంత్ అన్నకు అర్థమైపోయింది. అందుకే రేవంత్ అన్న ఢిల్లీలో ఏమంటున్నాడంటే ఉలిక్కి పడి, కేసీఆర్ దెబ్బకు ఒకేసారి రేవంత్ అన్న ఉలిక్కి పడి, ఇప్పటికే మేము గాయపడ్డాం, ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. ఢిల్లీలో చిట్చాట్లో రేవంత్ అన్న చెప్తున్నాడు మీడియాతో, ఇప్పటికే మేము గాయపడ్డాం, ఇక మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, రెచ్చగొడితే పరిస్థితి వేరే ఉంటుంది. రేవంత్ అన్న చెప్తున్న మాట ఎందుకంటుండు తెలుసా? రేవంత్ అన్న మాట కేసీఆర్ని బెదరగొడుతున్నాడు, కేసీఆర్ని భయపెడుతున్నాడు. ఎట్లా? ఆల్రెడీ మీ పైన కాళేశ్వరం కేసు ఉంది, మీ పైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, మీ ప్రభుత్వం దందాలు చేసిరు, అక్రమాలు చేసిరు, అవినీతి చేసిరు, మీ ప్రభుత్వం మొత్తం భూములు కబ్జాలు పెట్టిరు, కాబట్టి మిమ్మల్ని జైల్లో పెడతా. మీరు ఏమనుకుంటున్నారు? మా ప్రభుత్వాన్ని చీలుద్దామని చూస్తురా? మా ప్రభుత్వం పైన కుట్రలు చేస్తే, మమ్మల్ని రెచ్చగొడితే మిమ్మల్ని తీసుకుపోయి లోపడేస్తాం. రేవంత్ అన్న బ్లాక్మెయిలింగ్ ఇదే. రేవంత్ అన్న ఎంతసేపు వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసుడు తప్ప అంతకుమించి ఏం లేదు.